ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం వికారాబాద్ జిల్లా కొడంగల్లో రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. కోరి తెచ్చుకున్న ప్రభుత్వం అష్టకష్టాల పాలు చేస్తోందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు రైతులు. నెల రోజులుగా ధాన్యం కొని దిక్కు లేకపోవడంతో రోడ్డెక్కి ధర్నాకు దిగారు. దౌలతాబాద్ మండలం దేవరపసలోది గ్రామంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అయితే కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. కొనుగోళ్ల జాప్యంతో ధాన్యం మొలకెత్తాయని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో చివరికి ట్రాక్టర్లో ధాన్యం లోడ్ చేసుకుని వెళ్తే అన్లోడ్ చేయకపోవడం ప్రతిరోజు వెయిటింగ్ ఛార్జ్ కట్టాల్సి వస్తోందని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సో రైట్ గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ పోర్నిత్ వారు అందిస్తారు. రైట్ నరేష్, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే ఇటు వికారాబాద్ జిల్లా కొడంగల్లో అయితే రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఒడ్లు కొనుగోలు చేయకుండా రైతులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. నెల రోజుల పాటు కూడా ఒక్కో కేంద్రంలో రైతులు ఒడ్ల కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని మిల్లులకు తరలించకుండా జాప్యం చేస్తున్నారు. అకాల వర్షాలతోటి కొన్ని చోట్ల ధాన్యం మొలకెత్తింది. రైతులే సొంతంగా ట్రాక్టర్లలో లోడ్ చేసుకొని మిల్లులకు ధాన్యాన్ని తీసుకెళ్లినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి మిల్లు యజమానులు ధాన్యాన్ని అన్లోడ్ చేసుకోకపోవడంతో రైతులకు ట్రాక్టర్ సంబంధించినటువంటి వెయిటింగ్ ఛార్జ్ రోజు పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ కొడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్ మండలం దేవరపసలోది గ్రామంలో రోడ్డుపై బైఠాయించి రైతులు ధర్నా చేశారు. రోడ్డుపై లోడ్ చేసినటువంటి ట్రాక్టర్లను అడ్డంగా ఉంచి నిరసన తెలిపారు. గత కొన్ని రోజులుగా కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నామని, కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని మిల్లులకు తరలించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారికి మాత్రమే తొందరగా కొనుగోలు చేసి మిల్లులకు తరలిస్తున్నారని, మిగతా రైతులని కానీ మిగతా వారు ఎవరిని కూడా అధికారులు పట్టించుకోవడం లేదని, కేవలం వారికి సంబంధించినటువంటి వాళ్ళని, వారికి తెలిసినటువంటి వాళ్ళది ధాన్యం మాత్రమే మిల్లులకు తరలిస్తున్నారని రైతులు చెప్తూ ఉన్నారు. కొడంగల్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతుల పక్షాన ఆందోళన చేసింది. ఆందోళన చేసినటువంటి సందర్భంలో ఒక రోజు మాత్రం కొనుగోలులో వేగం పెంచినట్లుగా అధికారులు నటించారు. కానీ దాని తర్వాత మళ్ళీ యథాతథ స్థితి కొనసాగుతుంది. రైతుల ధాన్యాన్ని మాత్రం కొనుగోలు చేయడం లేదు. కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని మిల్లులకు తరలించడం లేదు. గన్నీ బ్యాగుల కొరత ఉంది, హమాలీల కొరత ఉంది. మరోవైపు ఒక్కో బస్తాకు 4 కిలోల ధాన్యాన్ని కూడా తరుగు తీస్తున్నారు. క్వింటాల్ కి 10 కిలోల ధాన్యాన్ని తరుగుతీస్తూ రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చుతూ ఉన్నారు. ఇటు అధికారులు, మిల్లర్లు కుమ్మక్కై రైతులను నిండా ముంచుతున్నారు. సీఎం నియోజకవర్గంలో కూడా పూర్తిగా అధికారుల పర్యవేక్షణ కొరవడింది. కొనుగోలులో వేగం లేదు. నత్తనడకన కొనుగోలు కొనసాగుతున్నాయి. దీంతో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎండ విపరీతంగా ఉన్నటువంటి సందర్భంలో కల్లాల వద్దనే పడిగాపులు కాయాల్సి వస్తుంది. లారీ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ధాన్యాన్ని మిల్లుకు తరలిస్తారా అంటూ రోజుల తరబడి పడిగాపులు కాస్తూ రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రైతులు పలుమార్లు కూడా కొడంగల్ నియోజకవర్గంలో ధర్నా చేస్తున్నారు. కొనుగోలులో వేగం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. సంజన. ఓకే, ఆల్ రైట్ నరేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మాట్లాడండి, లారీ పంపించండి, మేము అవుతుంది లారీ ఇప్పుడు అదే ఎక్కడ రావు, ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఎక్కడ రావు ఫోన్ చేయాలి, ఇప్పుడు లారీ పంపిస్తాను. లేరు
ఇప్పుడు బండి సమస్యలు ఉంటే పోలీసు వాళ్ళు ఒక్కడే వస్తారు. పోలీసు వాళ్ళు ఒక్కడే వస్తారు. సమస్య మేము కూడా మీ మాట నిలబెడతాం సార్. మీరు పొద్దున్న దగ్గర మాకు పంపిస్తామంటే మేము వదిలేస్తాం. మీరు పట్టించుకొని